This is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. 2026 IPL season 19 మ్యాచ్ నెంబర్ 20కి వచ్చేసాం. ఈ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, రెండు టీంల బలాబలాలు ఏంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలవచ్చు అన్న దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 20. ఈ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ వచ్చేసి ముంబైలోని వాంకెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. 10 years నుంచి చూస్తున్నాం. ఇక్కడ చాలా ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్ అని చెప్పచ్చు. షార్ట్ బౌండరీస్ ఉంటాయి అండ్ బాల్ పడంగానే వెళ్ళిపోతుంది. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200+ కనుక ఇస్తే చేజింగ్కి ప్రతి మ్యాచ్ 200+ వెళ్ళిపోతుంది అనమాట. అరే సరిపోతుందా లేదా అన్నగా 200+ చేస్తే కానీ గెలిచే అవకాశాలు లేవన్నట్టు తయారైంది ఈ బ్యాటింగ్ ఇక్కడ. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ డెడ్ ఓవర్స్లో 5 overs, లాస్ట్ 5 overs 60-70 రన్స్ అనేది ఈజీగా వచ్చేస్తున్నాయి. లాస్ట్ 5 overs 50-60-70 అనే రన్స్ అనేది ఈజీగా వచ్చేస్తున్నాయి. సో ఇది కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పాల్సి మాట. ఇక్కడ టాస్ గెలిస్తే కెప్టెన్ మంగుసాలు ఆలోచించకుండా ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే చేజింగ్ చేయడానికి నెక్స్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బౌలర్స్ గ్రిప్ దొరకదు సెకండ్ టైం బౌలింగ్ చేసేవాడికి. అందుకని ఫస్ట్ టైం వేసుకున్నప్పుడే చేజింగ్ తీసుకుంటున్నారు అనమాట. ఇది ఓవరాల్గా రెండు టీముల మధ్య బలాబలాలు ఉన్నాయి. ఇన్సల్ హెడ్ టు హెడ్ తలబడ్డాయి దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు రెండు టీముల బలాబలలో 34 times ఓవరాల్గా ఐపీఎల్లో తలపడ్డాయి. అందులో 15 times ఆర్సీబీ గెలిస్తే 19 times ముంబై ఇండియన్స్ గెలిచారనమాట. సో టాప్ హ్యాండ్ ముంబై ఇండియన్సే ఉంది. కానీ రెండు టీముల్లో మంచి టఫ్ ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, ఒక్కసారి ఆర్సీబీ టీం చూద్దామా. విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్, రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టిన్ డేవిడ్, షెఫర్డ్, కునాల్ పాండ్యా, భూవి, అభినందన్ సింగ్, జెఫ్రీ, సుమాన్ శర్మ, జయవర్ధన్ పడికల్. ఇది వీరి టీం. 9th బ్యాట్స్మెన్ వచ్చినా కూడా కొడతాడనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది టీం. కానీ ఏంటంటే బౌలింగ్కి వచ్చేటప్పటికి ఫీల్డింగ్ విషయంలో వచ్చేసి కొంచెం తడబడుతున్నారు. భూమి ఇంకా ఫామ్లోకి రాలేదు. ఫస్ట్ 5 overs రన్స్ ఇచ్చేస్తున్నాడు అనమాట. అలా కాకుండా కొంచెం ఫామ్లోకి వస్తే ఈ టీంని కొట్టడానికి ఏం లేదు, చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, స్టీవెన్ రూదర్ఫోర్డ్, రమన్ దీర్, మయాంక్ వక్రన్, మిచెల్ జాంగన్, బోల్ట్, బుమ్రా, స్కై ఇలా ఉన్నారు. స్కై అంటే తెలుసు కదా, సూర్యకుమార్ యాదవ్. ఇలా ఉంది టీం. వీళ్ళలో సగం ఇండియా టీం వీళ్ళలోనే ముంబై ఇండియన్స్లో ఉంది. మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్స్ ఎవ్వరు ఉన్నారు. కానీ వీళ్ళకి గెలుపు అనేది రావట్లా. ఎందుకంటే అందరూ టీంలా పెర్ఫామ్ చేయట్లేదు. ఒక్కసారి టీంలో పెర్ఫామ్ చేస్తే వీళ్ళు కూడా మంచి స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. మంచి మ్యాచ్ మనం చూడొచ్చు. ఇప్పుడు హై వోల్టేజ్ మ్యాచ్ అనమాట ఇది చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఒక ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం చిన్న ప్రొడిక్షన్. ఇదేంటంటే ఇద్దరి మధ్య 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంటే ఒక టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. కాబట్టి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఆర్సీబీ గెలవచ్చు అని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్ మాట. పీకే టాక్స్ ప్రకారం ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాం అన్నమాట. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. బెట్టింగ్ వల్ల మీకే కాకుండా మీ కుటుంబం కూడా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తుంది. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ ఎంకరేజ్ చేయరు. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ పనికుమార్ అద్దెపల్లి సైనింగ్ ఆఫ్.